ఆ, ఆ మాట ఆ మాట అననీకి కొంచెం అన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. ఆ, ఎందుకంటే కేంద్రం ఇయ్యాల్సింది ఇప్పుడు కేంద్రం అమ్ముకున్నట్ట మరి బ్లాక్ లా ఉమ్. కేంద్రం బ్లాక్ లో అమ్ముకుంటేనే కదా రాష్ట్రానికి కొరత ఏర్పడ్డది. మేము పంపిస్తున్నాం కానీ ఇక్కడనే కథ జరుగుతుంది అంటుండు. అదే మరి పంపించింది ఎంత పంపిస్తున్నారు, ఎంత వస్తున్నారు, ఎంత పంపిణీ అవుతుంది, మా దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. ఉమ్, మా ఉమ్, లెక్కలు తీసి లెక్క లేకపోతే నేను కూడా చూసిన పేపర్లో రామచంద్రరావు గారికి అది సరిపోదు మాట్లాడము. ఉమ్, ఎందుకంటే వాళ్ళ రైతులకు యూరియా అందక బాధపడుతుంటే వీళ్ళు ఏదో దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలనుకుంటే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏందో చూస్తారు కదా. ఉమ్, ఉమ్, సో ఖచ్చితంగా అది మాట్లాడడం క్షమార్హం. ఖచ్చితంగా ఆయన రైతు లోకానికి క్షమాపణ చెప్పాలి. యూరియా ఇయ్యనందుకు బీజేపీ తరఫున, ఉమ్, కాంగ్రెస్ తిట్టినందుకు కూడా క్షమాపణ చెప్పాలి. ఆ, లేదు అని అంటే లెక్కలతోనే ఆధారంగా మాట్లాడమాట. ఉమ్, కేంద్రం ఎన్ని ఎన్ని టన్నులు పంపిస్తుంది, ఉమ్. ఎక్కడ ఉంది, ఎంత వస్తుంది, మొత్తం లెక్కలు ఉన్నాయి కదా. ఇంకో మాట కూడా ఏమంటున్నాడంటే కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు అమలు చేసే పరిస్థితులు లేవు అంటుండు. అమలు చేసే పరిస్థితులు ఉన్నాయా లేవా ప్రజలకు తెలియాలి. ఆ, బీజేపీకి అర్థం కావాల్సిన అవసరం లేదు, ప్రజలు అడగాలి. ఆ, బీజేపీ మాట్లాడాలంటే ఏదో కక్షపూరితంగా మాట్లాడొచ్చు, మాట్లాడని. ఉమ్, కానీ ఇలా ప్రజలు ఎట్లా చేస్తున్నారు, ఏంది, ఎట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం సోడు బువ్వలేదు, కొంతమందికి బువ్వ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఉమ్. అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా గత పాలకులు చేసిన అప్పులను, మోసాలను అన్నకెళ్ళి బయటపడుకుంటా ఇప్పుడు ఇలా సునీల్ అన్న ఇంకో మాట ఏంటంటే డిక్లరేషన్ లో ఇలా మేము ఏమి ఇవ్వలేదు, సన్న బియ్యం ఇవ్వలేదా, బస్సు ఇవ్వలేదా, గ్యాస్ ఇవ్వలేదా, ఎలక్ట్రిసిటీ వీళ్ళకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తలేమా, ఇవాళ ఒక్కటి మిగిలింది అంతే, 1-2 దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లేని టైంలో కూడా ఇవ్వడం గొప్ప. అది ప్రజలకు అర్థమైంది. వీళ్ళు పదే ఎత్తి పొడిచినా గానీ ఇలా రుణమాఫీ ఆగిందా, రైతు బంధు ఆగిందా, ఏది ఆగలేదు. అన్ని జరుగుతాయి. వీళ్ళకే దుఃఖం వస్తుంది తప్ప ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సునీల్ అన్న ఇంకో ముచ్చట ఏంటంటే జిఎస్టీని దేశ ప్రజలు స్వాగతించి సంబూరం చేసుకుంటుంటే, పండుగ చేసుకుంటుంటే, సంకలు గుద్దుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు జీర్ణించుకోలేకపోతుర్రు అనేది కూడా అంటున్నా ఆయన. అసలు ఈ జిఎస్టీ విషయంలో బీజేపీ పార్టీని పాతాల లోకంలో తీసి బొంద పెట్టాలి. 15,000 రూపాయలు ఒక సగటున మనిషికి మేము లాభం చేసినామంటే గత 8 ఏళ్లుగా 15,000 రూపాయల నెలకు సామాన్యుని గుంజుకొని తిన్నట్టే కదా. ఇలా మీరు ముందటికే మాట్లాడుతున్నారు, వెనుకకేమైంది? ఇది 8 ఏళ్ల కింద ఏమైంది? ఈ జిఎస్టీ వల్ల లాభం ఎవరికి? సో ఇదంతా చేసి వాళ్ళు ఇవాళ ఏదో ప్రజల మెప్పు పొందాలని, ఈ 75 ఏళ్ళు అయిపోయిన మోడీని మళ్ళా ప్రధానమంత్రిగా ఉంచుడా లేదా అని వాళ్ళ ముఖ్య నేతలు వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇదంతా ఓ వెరైటీ ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప ఏది కాదు. ఇవాళ తెలంగాణ కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఇవాళ మనం భారతీయులం అయి ఉండి పన్ను కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మేము మీ దగ్గరికి రావాలి, నల్గొండ కంటే ఎన్ని టోల్ గేట్లు దాటుకుంటూ రావాలన్నా? ఇలా నిజంగా కేంద్ర ప్రభుత్వం ఉందా? ఇది ఎవరిని చేస్తారు? ఈ దేశం ఎవరి చేతులు ఉన్నట్టు? మనం ఏడిపోతే ఆడ మన జేబులు ఖాళీ చేసుకుంటా ఒక విజయవాడ పోయి రావాలంటే 1,200 రూపాయలు టోల్ గేట్ కట్టాల్సి వస్తుంది. ఏమోలుగా పెట్టినట్టు మన పైసలు పెట్టి మన రోడ్డు మీద మనం పోతుంటే ప్రభుత్వం ఏం చేసినట్టు? రహదారులు మాయ అంటాడు, ఇది విస్తరించిన అంటాడు, రోడ్లు వేసిన అంటాడు. పొద్దున్న లేస్తే మన పైసలు పెట్టుకొని మనమే తిరుగుతున్నాం తప్ప ప్రభుత్వం ఏం చేసినట్టు? ఇది ఒక్కటే కాదు. ఇట్లా చెప్పుకుంటా పోతే బీజేపీది టోటల్ గా అట్టర్ ఫ్లాప్, ఫెయిల్ గవర్నమెంట్. మోడీ కూడా 100% అట్టర్ ఫ్లాపే. ఓ అమ్మ, నువ్వు ఇట్లా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు? డబల్ ఇంజన్ సర్కారు కోసం జనాలు ఎదురు చూస్తుర్రు అంటుడు. చూస్తలేరు యూపీలో రోజుకొకసారి. ఇప్పుడు యూపీలో యోగి అనేట ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పెట్టే పాలన, ఆయన చేసే షరతులు, ఆయన పెట్టే షరతులు కావచ్చు ఎంత ఘోరంగా ఉన్నది యూపీలో. ఇలా యూపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు హైకోర్టుకు రోజు పని. అక్కడ వాళ్ళు చేసే దాని మీద మొట్టికాయలు వేయడము, వాళ్ళు చేసే దాని మీద ఆ రిపోర్ట్లు ఇవ్వడము, గవర్నమెంట్ కు రోజు చురకలు అంటిస్తూనే ఉంటాయి కోర్టులు.
ఒక రాష్ట్రంలో సరిపోదని చెప్పి ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ చూడొచ్చు నారీడ లేదు లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ లేదు. అసలు బీజేపీనే భారతదేశంలో బొంద పెడతా ఉంటే ఇంకా డబుల్ ఇంజన్ లేదు, ట్రిపుల్ ఇంజన్ లేదు. సరే వాళ్ళకు ప్రజలంటే గిట్టదు. ప్రజలలో మత సామరస్యం కొట్లాటలు పెట్టాలి. ప్రజల మీద మీరు చూస్తూనే ఉన్నారు కదా, కనీసం మామూలు యూట్యూబ్లలో చూస్తే కూడా ఎంత అరాచకం. యూపీ కావచ్చు, గవర్నమెంట్ పాలిత